హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ట్రైపాడ్ అన్బాక్సింగ్ చూపించబోతున్నాను. సో ఇది కంపెనీ వచ్చేసి బ్రొలావియా ఓవర్ హెడ్ మొబైల్ స్టాండ్. సో దీంతో మనం వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. ఇది నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూద్దాము. సో ఇలా వస్తుందండి. బ్రొలావియా ఆర్డర్ పెట్టాను, నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో ఒక 4 డేస్కి వచ్చింది. ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని, దాంట్లో పార్ట్స్. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే చెక్ చేసుకోవాల్సింది మాన్యువల్ బుక్ ఆర్ లేదా పేపర్ ఇస్తారు. సో దాంట్లో అన్నీ ఉన్నాయా లేదా అని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్. లేదా ఏమైనా పార్ట్స్ మిస్ అయిపోయినట్టు తర్వాత ఫిట్ చేసుకోవడానికి అవ్వదనమాట. సో ఫస్ట్ అది చూసుకోవాలి. ఓపెన్ చేశాక ఇక్కడ ఇలా అయితే స్టాండ్. నెక్స్ట్ ఇది వచ్చేసి టాబ్లెట్ పెట్టుకోవడానికి అయితే ఇది ఇచ్చారండి. సో ఇది మనం అవసరం ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ది వేరే ఉంటుంది, నేను చూపిస్తాను. సో ఇది చూసారు కదా, ఇదైతే మొబైల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. నేను అన్ని పార్ట్స్ చూపిస్తున్నాను. సో ఫిట్టింగ్ సెటప్ చేసిన తర్వాత నేను మీకు వీడియో చూపిస్తాను. ఇదైతే రింగ్ లైట్ ఉంది కదండి, 10 ఇంచెస్ రింగ్ లైట్ అయితే వచ్చింది. సో దానికి కనెక్టర్ అనమాట ఇది, ఈ స్టాండ్కి వీడియో లైట్కి. సో ఇది రింగ్ లైట్. నేనైతే 10 ఇంచెస్ ఆర్డర్ పెట్టా. ఇందులో ఇంచెస్ కూడా ఉంటాయి, లైక్ 6 ఇంచెస్ 8 ఇంచెస్ అట్లా మన ఇష్టం, మనకి ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది రింగ్ లైట్. అయితే దీంట్లో నాకు కూపన్ కూడా ఇచ్చారు, వచ్చింది ఒకటి, తర్వాత చూపిస్తా. ఇదైతే మాన్యువల్ పేపర్ ఇచ్చారు, ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏమి అని చెప్పేసి. సో ఇక్కడ రింగ్ లైట్ కనిపిస్తుంది కదండి. సో దీనికైతే చిన్నగా ఇలా కనెక్టర్ అయితే ఇచ్చారు. మన మొబైల్స్కి యూజ్ చేసుకుంటాం కదా చార్జర్, దాంట్లో అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో అయితే 3 కలర్ మోడ్స్ వస్తాయండి, 3 మోడ్స్ వస్తాయి. ఇది రిమోట్ కంట్రోల్. ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఎలా ఆన్ చేయాలి ఏమని చెప్పి. సో ఇలాగా ఇదైతే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా లైటింగ్ ఆన్ అవుతుంది, చూసారా ఇది ఒక కలర్. ఇది నెక్స్ట్ మోడ్. ఇది ఇంకొక మోడ్ కూడా ఉంది, దీంట్లో 3 మోడ్స్ వస్తాయి. వామ్, కూల్, న్యాచురల్ అనమాట. సో ఈ 3 కలర్స్ వస్తాయి. లైటింగ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా. సో రింగ్ లైట్ అయితే ఇదండి. నేను సెటప్ చేసిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. సో దీన్ని అయితే ఇలాగా బోల్ట్ లాగా వచ్చి ఉంటుంది. సో ఇట్లా ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మొబైల్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ హోల్ ఉంటుంది ఒకటి, చూసారా ఇక్కడ హోల్ ఉంది కదా, దాంట్లో పెట్టి దీన్ని సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. లూజు టైట్ సైడ్కి ఉంటుంది అనమాట అడ్జస్ట్ చేసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్ కనెక్టర్. ఇది వచ్చేసి స్టాండ్కి లైట్కి మధ్య కనెక్టర్ వైర్ అనమాట, హోస్ వైర్. ఇది ఎలా అయినా బెండ్ అవుతుంది, చూసారా. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అంతే అండి, కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి ఫిట్ చేసి నేను మీకు చూపిస్తాను. చూసారా ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉందో. నేనైతే డెస్క్టాప్కి ఫిట్ చేసుకున్నాను. ఇక్కడ కింద ఫిట్ చేసుకోవడం ఆప్షన్ ఉంటుంది. సో ఇలాగా రైట్ లెఫ్ట్ తిప్పితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ హోల్డర్. ఇది వచ్చేసి 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా అయినా సరే అడ్జస్ట్ చేసి వీడియో తీసుకోవచ్చు. ఇక్కడ కనెక్టర్ ఉంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ రింగ్ లైట్ అనమాట, హోస్ వైర్. ఎలా అయినా సరే ఎటువైపు అయినా బెండ్ చేసుకోవచ్చు. ఇదైతే రింగ్ లైట్ వచ్చేసి 3 మోడ్స్ కలర్స్ ఉంటాయండి, వామ్, కూల్, న్యాచురల్ అని చెప్పి. సో మనం సిచ్యువేషన్ని బట్టి ఏదైనా సరే పెట్టుకోవచ్చు. లైటింగ్ ఉంటుంది కాబట్టి వీడియోస్ కూడా చాలా బ్రైట్గా వస్తాయి, నీట్గా వస్తాయి. చూసారా ఇక్కడ లైట్ ఆన్ చేస్తున్నాను. సో దానికి రిమోట్ కూడా ఉంది, కంట్రోలర్. సో ఈ ట్రైపాడ్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా బాగా యూస్ అవుతుంది. హోప్ ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.